में फिर खून बहेगा अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे इन दरियाओं में फिर खून बहेगा ఇన్షాల్లా స్పీచ్ చెప్పుకుంటారండి, అన్నీ చెప్తారు. కార్బన్ డైఆక్సైడ్ పెడతాం, ఆక్సిజన్ తీసేస్తాం అని చెప్పేసి. వీళ్ళకి బుద్ధి లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సిమ్లా అగ్రిమెంట్లో ఒక పాయింట్ అయితే మనం మాట్లాడుకున్నాం, ల్యాండ్ రిటర్న్ ఇచ్చేసారు. ఆ టైంలో వాజ్పేయి గారు మీకు గుర్తుంటుంది, మన దగ్గర 90,000 మంది. ఎవరిని అడిగి ఇచ్చారు సార్? అపోజిషన్తో మాట్లాడలేదు ఆవిడ? ఆర్మీ వాళ్ళతో మాట్లాడలేదు. అప్పుడున్న ఆర్మీ చీఫ్ చెప్పారు, మీరు చేస్తుంది తప్పు మేడం, ఇవ్వకండి ల్యాండ్ వాళ్ళకి. ఏమేమో నెహ్రూ గారు లాగా అదే బ్లడ్ కదా, మేము ఇవ్వబోతున్నాం, అదే బ్లడ్ అదే బ్రీడ్ వాళ్ళు చెప్తుంటారు కదా. 90,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ బంగ్లాదేశ్ నుంచి మన దగ్గర ఉన్నారు. ఏది బ్రిగేడియర్ లెవెల్ నుంచి జవాన్ దాకా 90,000 మంది వాళ్ళని ఇచ్చేసారు అట్లనే ఫ్రీగా. ఈజీలీ మాట్లాడుకొని పిఓకే మాకు ఇస్తే మేము ఇస్తాం వీళ్ళని చెప్తే వాళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు కాగితం మీద అప్పుడే. అది కాకపోండి, మనం 350 మంది ఇంక్లూడింగ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు ఒక్కరు కూడా మనకు రిటర్న్ ఇవ్వలేదు ఇవాళ దాకా. ఏ రోజు అండి ఇది? 1971. సో 50 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. కొంతమంది లెటర్ రాశారు, అది వాళ్ళు ఇక్కడికి వచ్చింది అంటే వాళ్ళు బతుకున్నారు అక్కడ తెలుసు. వీళ్ళంటారు డినై చేస్తారు, మా దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి. ఆ టైంలో 90,000 మంది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈజీగా బార్గెన్ చేసుకోవచ్చు, ఒక్కొక్కరి మీద పెట్టి బార్గెన్ చేసుకోవచ్చు. అపోజిషన్ ఆర్మీ పక్కన పెట్టండి సార్, అపోజిషన్తో మాట్లాడటం కూడా లేదా? ఆ టైంలో అపోజిషన్ ఎక్కడ ఉండే చెప్పండి? జైల్లో ఉన్నారు 71 తర్వాత, ఎమర్జెన్సీ తర్వాత ఎవరు ఉన్నారు అపోజిషన్? జనతా పార్టీ వచ్చింది దాని తర్వాతే కదా మనం చూసాం. ఇదంతా ఆపోజిషన్ అయిన ఆపోజిషన్ లేదు ఆ టైంలో. బీజేపీ కూడా రాలేదు 84 తర్వాత బీజేపీ. దాని ముందు జనసంఘ్ ఉండేది, అంత పవర్ఫుల్ కాదు. సో ఆపోజిషన్ అనేది కమ్యూనిస్ట్ సో పవర్ఫుల్ కదా సార్ అప్పుడు. కమ్యూనిస్ట్ వాళ్ళ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చైనా కోసం జిందాబాద్ అంటుండే వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా. వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు భరోసా చేయకూడదు, వాళ్ళు దేశంలో అమ్ముకుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి మన దేశాన్ని. సో ఈ సిమ్లా అగ్రిమెంట్లో సెకండ్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. అది అప్పుడు జరిగిన ఘర్షణ తర్వాత ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అని సెటప్ చేశారు. అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ లైన్ అని ఫస్ట్ చెప్పాము. గొడవంతా అయిపోయిన తర్వాత సిమ్లా అగ్రిమెంట్లో మీరు అటువైపు ఉన్నారు, మేము ఇటువైపు ఉన్నాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ఎల్ఓసి డ్రా చేసుకున్నాం మనం. కానీ ఆ ఎల్ఓసిని మనం ఎప్పుడు ఒక ఏం చెప్పి సీజ్ ఫైర్ లైన్గా వాడుకున్నాం. సీజ్ ఫైర్ లైన్ మనమే చెప్పాం, సీజ్ ఫైర్ మేము ఫైర్, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఫైర్ చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ మీరు విత్డ్రా చేస్తే ఆ లైనే లేదు, ఇప్పుడు లైన్ లేదు, మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు. మేము వాళ్ళు ఇక్కడ రానియండి, నో ప్రాబ్లం, చూసుకుంటాం. లైన్ లేదు కదా, మీరే తీసేసింది, మేము తీయలేదు. మీరు అగ్రిమెంట్ విత్డ్రా చేసుకున్నారు. మిగతా అన్ని చిన్న చిన్న మాట, అంటే మేము ఇద్దరు కొట్టుకుంటే మూడో ఒకటి రాకూడదు, అది అంతే కదా. ఇప్పుడు రోడ్డు కూడా అంతే కదా, ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటే మూడోడు ఎందుకు రావాలి? వస్తే వాణ్ణి కొడతారు ఒకసారి వెళ్ళి లాస్ట్లో. ఇది అనే పాలసీ. కానీ ఈ మెయిన్ 2 పాయింట్స్, ఒకటి ఇచ్చిన ల్యాండ్ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్ టెరిటరీ, ఇంకోటి మన కాశ్మీర్ వైపు ఉన్న ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 330 అనుకుంటా స్క్వేర్ కిలోమీటర్, అది కూడా మాకు కావాలి రిటర్న్. అగ్రిమెంట్ పోయింది కదా, ఇప్పుడు మేము తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వర్లే, అది ఇంకో మాట, కానీ తీసుకోవడానికి ఒక ధమ్కి ఇవ్వచ్చు అనమాట. రెండోది ఎల్ఓసి లేదు ఇప్పుడు, నో ఎల్ఓసి, నో సీజ్ ఫైర్. ఇన్ఫాక్ట్ టుడే మనం మాట్లాడుతూ పాసిబ్లీ వీడియో ఇప్పుడు మన షో అయిన తర్వాత చూడండి, సీజ్ ఫైర్ ఇండియా విల్ సే నో మోర్ సీజ్ ఫైర్. మనమే చెప్పుకున్నాం సీజ్ ఫైర్ అని చెప్పేసి. మేము సీజ్ ఫైర్, మేము ఫైర్ చేయం ఎల్ఓసి నుంచి. 4వది మెయిన్ పాయింట్ రాబోతుంది. అఫ్కోర్స్ వీ డిస్కస్డ్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ సిమ్లా అగ్రిమెంట్ అయిపోయింది. 4 చాలా ఇంపార్టెంట్ రాబోయేది. మన నో ఫస్ట్ యూస్ పాలసీ అని పెట్టాము. ఇది జార్జ్ ఫెర్నాండస్ టైం నుంచి ఉంది. ఇది దాని లోపల ఒక టెలిమెట్రీ ఉంటుంది, అది కాకుండా పాకిస్తాన్ దగ్గర అది లేదు. పాకిస్తాన్ ఏం చేస్తారు, మ్యాక్సిమం మన దివాళీ పటాకాలు కాల్సినట్టు ఒక తీసుకొని పంజాబ్ వైపు వేస్తారు, అక్కడ వెళ్తుంది. ఆ నియర్ బై కాబట్టి అక్కడ దాకా వచ్చి అది కూడా చేయరు, న్యూక్లియర్ వాటర్ వాళ్ళు. కానీ మిసైల్ సిస్టమ్స్ వాడితే కూడా, కన్వెన్షనల్ మిసైల్స్ వాడితే. బట్ అంటే ఈ ట్రీటీలో సివిలియన్స్ జోలికి వెళ్ళకూడదు అనేవి కూడా ఉంటాయి కదా సార్. ఈ వార్లు ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు యూక్రెయిన్ వార్లు చూస్తున్నాం కదా, యూక్రెయిన్ రష్యా ఎవరు పట్టించుకుంటారు సివిలియన్స్? వస్తారు అందరు. మన వాళ్ళు ఇక్కడ కూర్చొని మోదీకి చెప్తున్నారు కదా బాంబ్ వేయండి అని. ఇది ఎట్లా అయిపోయిందంటే, మన ధోని బ్యాట్ చేయడానికి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటే మోదీ దగ్గర చెప్తున్నా, సరే ధోని దగ్గర చెప్తున్నాం ఎట్లా బ్యాట్ చేయాలని చెప్పేసి. మన వాళ్ళు డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ మన వాళ్ళు. అక్కడ వెళ్ళి నువ్వు బ్యాట్ చేయి, అప్పుడు అర్థమవుతుంది నీకు బ్యాటింగ్ ఎట్లా ఉంటుందని. మోదీ గారు చెప్తారు బాంబ్ వేయండి. నిన్న సాయంత్రం చాలామంది మా ఫ్రెండ్స్ బాంబ్ వేయండి, ఎందుకు మోదీ బాంబ్ వేయట్లేదు? అరే బాబు, బాంబ్ వేస్తే దాన్ని ఉంటుంది, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. వాళ్ళు కూడా కూర్చోరు, వాళ్ళు కూడా వేస్తారు మన మీద. అప్పుడు 200 మంది చనిపోతే అప్పుడే ఏడుస్తారు, మోదీ గారు 200 మంది చనిపోయారు అని చెప్పి. చనిపోతారు మళ్ళీ, వారు ఉన్నప్పుడు మీరు రెడీగా ఉండాలి మెంటలీ, అది ఉండరు. సో లెట్ us ప్లే ద గేమ్.
టెర్రరిస్ట్ని పట్టుకోవాలి, వాడే అక్కడ కూర్చున్నాడు, టేబుల్ చైర్ వేసుకుని కూర్చున్నాడు, రండి నన్ను పట్టుకోండి అని చెప్పేసి వాడు ఎక్కడ దూరిపోయి ఉంటాడు ఇప్పుడు దాకా. ఏడా హాఫ్ అన్ అవర్ హెడ్ స్టార్ట్. ఓకే, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు, దట్ అక్కడ ఉన్న పోనీ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కావాలని తీసుకురమ్మన్నానంటే అక్కడికి అంత దూరం, అదంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. సరే, మనం చూసేదంటే ఈ 2 ట్రీటీస్ మెయిన్గా. ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఐ థాట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్, కానీ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గంట సేపు పడుతుంది. నెక్స్ట్ బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మనం ఒక 5-10 మినిట్స్ దాని గురించి, ఎందుకంటే వాటర్ అనేది జనం బాగా చూసే ఇది సార్. అన్ని రాష్ట్రాల వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అండ్ తెలుగు ఆడియన్స్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సార్, రాజస్థాన్లో డెజర్ట్ ఇందిరాగాంధీ కట్టిన కెనాల్ ఒకటి ఉంది వాటర్ సిస్టమ్, అప్పుడు అదొకటి మన దగ్గర మెయిన్గా ఉంది. కానీ మీ దగ్గర పంజాబ్లో, హర్యానాలో సర్ఫేస్ వాటర్ లేదు, రైట్, గ్రౌండ్ వాటర్ లేదు, మొత్తం